ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు ప్రాజెక్టులకు భారీగా వరదొచ్చి చేరుతోంది. జూరాల, సరళ సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఊకచెట్టు వాగు, దుందుబి నది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కూడా భారీ వర్షాలు నమోదు కాకున్నప్పటికీ 2 నుంచి 6 సెంటీమీటర్ల లోపు వర్షపాతం ఉమ్మడి జిల్లాలో నమోదైంది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా పెద్దవాగు కావచ్చు, ఊకచెట్టి వాగు కావచ్చు, దుందుబి నది కావచ్చు, ఇవి కూడా భారీ ఎత్తున వరద నమోదవుతుంది. అదేవిధంగా కృష్ణానదిలో కూడా పెద్ద ఎత్తున వరద నమోదవుతుంది. కృష్ణానదిలో ప్రస్తుతం 1,80,000 క్యూసెక్ల వరద ఉంది. అయితే జూరాల ప్రాజెక్టులో ఈ వరద కొనసాగుతుంది. అయితే జూరాలకు ఎగువ నుండే భీమా నది నుంచి కూడా 90,000 క్యూసెక్ల నీటి వరద మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అల్మట్టి నుంచి కూడా 78,000 క్యూసెక్ల నీటి వరద అల్మట్టి నుంచి కూడా రావడంతో ఇది భారీ స్థాయిలో జూరాలకు వరద వస్తుంది. అయితే ఈ జూరాల నదితో పాటు అంటే కృష్ణా నదితో పాటు వివిధ వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం ఊకచెట్టు వాగు వద్ద నిర్మించిన అంటే అద్భుతమైన సైఫన్ సిస్టమ్ ఉండే ప్రాజెక్ట్ వద్ద సరళ సాగర్ వద్ద ఉన్నాం. సరళ సాగర్ గత వారం రోజుల క్రితం వరకు కూడా భారీగా ఇక్కడ సైఫన్లు ఓపెన్ అయ్యి కిందికి నీరు దిగువకు విడుదలైంది. ఇవాళ నిన్నటి నుంచి కూడా ఈ సైఫన్లు ఓపెన్ అయ్యి నీరు దిగువకు నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఈ నీటి ప్రవాహం మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం అంటే ఈ సరళ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా అంటే 22 అడుగుల ఎత్తు ఆనకట్ట ఉంటుంది. ఈ 22 అడుగుల ఎత్తు ఆనకట్టకు దరిదాపుగా నీళ్లు వచ్చిన వెంబడే ఇక్కడ ఉండే సైఫన్స్ ఏవైతే ఆటోమేటిక్గా ఈ సైఫన్స్ ఆన్ అవుతాయి, ఆ సైఫన్స్ ఆన్ అయ్యి దిగువకు నీటి విడుదల జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనము 8,000 క్యూసెక్ల నీటి వరద పైనుంచి అంటే సరళ సాగర్ ప్రాజెక్టును తాకుతుంది. ఇది 8,000 క్యూసెక్ల వరదకు గాను దిగువకు అదే స్థాయిలో నీటి ప్రవాహం కూడా కొనసాగుతుంది. అంటే దీంట్లో 2 రకాల సైఫన్స్ ఉంటాయి. హుడ్ సైఫన్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రైమింగ్ సైఫన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి 2 హుడ్ సైఫన్స్, అదేవిధంగా 2 ప్రైమింగ్ సైఫన్స్, ఈ 4 కూడా సైఫన్స్ ఓపెన్ అయ్యి దిగువకు 8,000 క్యూసెక్ల నీటి వరద కొనసాగుతుంది. దాంతో దిగువన ఉండే రామన్పాడు ప్రాజెక్టుకు కూడా 8,000 క్యూసెక్ల నీటి వరద వస్తుంది. అయితే రామన్పాడు ప్రాజెక్టు నుంచి 2 గేట్లను ఎత్తి దిగువకు 8,000 క్యూసెక్ల నీటిని దిగువకు కృష్ణానదికి వదులుతున్నారు. అయితే ఈ రామన్పాడు సరళ సాగర్ మధ్యలో ఆత్మకూరు వనపర్తి రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది. గతంలో కూడా వర్షాలు భారీగా ఉన్నప్పుడు 10 రోజుల పాటు రోడ్డు స్తంభించింది. ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అక్కడ కాజ్వే ఉంది, ఇంకా బ్రిడ్జ్ పనులు కొనసాగుతుండడంతో కాజ్వే పైన ప్రమాదకరంగా ఉంటుందన్న ప్రయాణం అక్కడ అధికారులు నిలిపివేయడం జరిగింది. దాంతో ప్రయాణికులు ఇక్కట్లకు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లాలో నదులు అదేవిధంగా వరద ప్రవాహాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో దాదాపు 1,72,000 క్యూసెక్ల నీటి వరద వస్తుంది. దాంతో 14 గేట్లు ఎత్తి అదేవిధంగా 6 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 1,55,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువన ఆల్మట్టికి అంటే కొంత వరద తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు 78,000 క్యూసెక్ల నీటి వరద ఉంది. ఇప్పుడిప్పుడే ఆల్మట్టికి నీటిని దిగువకు అంటే 42,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంటే ఈ సాయంత్రానికి కానీ రేపటికి కానీ జూరాల ప్రాజెక్టుకు నీటి వరద తగ్గే అవకాశం ఉంది. అయితే వేరే ప్రాజెక్టులను మనం పరిశీలించినట్లయితే పెద్దవాగు పైన ఉండే కోయిల్ సాగర్ ప్రాజెక్టు కూడా దాదాపు పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతుంది. 600 క్యూసెక్ల నీటి వరద అక్కడ కొనసాగుతుంది. ఒక గేటును ఎత్తి దిగువకు 600 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇట్లా ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రాజెక్టులన్నీ కూడా నీటి వరద భారీగా నమోదవడంతో కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు కావచ్చు, సరళ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా రామన్పాడు, కోయిల్ సాగర్, ఇదే విధంగా సంగమండ ప్రాజెక్టులలో పూర్తి స్థాయిలో నీరు వచ్చి వరద భారీగా దిగువకు విడుదలవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.